గవర్నమెంట్, సెలబ్రిటీస్, సొసైటీ అందరికీ ఒక క్వశ్చన్ ఉంది. ఒక బేబీ లైఫ్ కోసం మన సిస్టమ్ ఎందుకు స్లోగా రియాక్ట్ అవుతుంది? టుడే ఈ వీడియోలో మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కాదు. ఈ వీడియో సినిమా రివ్యూ అంతకన్నా కాదు. ఇది ఒక చిన్న లైఫ్ గురించి, ఒక బేబీ ఫ్యూచర్ గురించి, మన హ్యుమానిటీ గురించి. మీరు ఈ వీడియో స్కిప్ చేస్తే ఒక లైఫ్ సేవ్ చేయడానికి ఒక ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న చిన్న పాప పునర్విక గురించి మీలో ఎంతమందికి తెలుసు, లేదా రీల్స్ చూసి తెలుసుకున్నారా? ఇప్పుడు మనం రియాలిటీ మాట్లాడుకున్నాం, ఎమోషనల్ గా, ఓపెన్ గా, పబ్లిక్ అవేర్నెస్ కోసం. అసలు పునర్విక ఎవరు? మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ చిన్ని బేబీ, జస్ట్ కొన్ని మంత్స్ ఏజ్ మాత్రమే, కానీ ఆల్రెడీ లైఫ్ తో ఫైట్ చేస్తుంది. ఈ పాపకి రేర్ జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 ఉంది. ఇది ఎంత డేంజరస్ అంటే స్లోగా బాడీ మజిల్స్ వర్క్ చేయడం స్టాప్ అయిపోతాయి, బ్రీతింగ్ కూడా కష్టం అవుతుంది. డాక్టర్స్ చెప్పారు అర్జెంట్ గా జీనీ థెరపీ ఇంజెక్షన్ వేయాలి అని. కానీ ఇక్కడే షాక్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ 16 crore రూపీస్. మీరే అర్థం చేసుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆర్డినరీ పేరెంట్స్, వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఎక్కడ ఉంటుంది? సో వాళ్ళు సోషల్ మీడియాలో హెల్ప్ అడుగుతున్నారు. కానీ మన సొసైటీ చాలా గ్రేట్. స్టూడెంట్స్, యూత్, ఆటో డ్రైవర్స్, డైలీ వర్కర్స్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్ని స్కూల్స్, కాలేజెస్ అయితే ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాయి. చాలా మంది రీల్స్ షేర్ చేస్తున్నారు. ఇది చాలా ఇన్స్పైరింగ్. కానీ ఇక్కడ ఒక్క క్వశ్చన్ ఉంది, మనం ఒక్కరే హెల్ప్ చేస్తుంటే సరిపోతుందా? ఫ్రెండ్స్, నా క్వశ్చన్ ఒకటే, గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని. నేను గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం కాదు, కానీ క్వశ్చన్ అడగడం మన రైట్. మన కంట్రీలో చాలా స్కీమ్స్ ఉంటాయి, హెల్త్ స్కీమ్స్ ఉంటాయి, కానీ ఇలాంటి రేర్ డిసీజెస్ కోసం స్పెషల్ సపోర్ట్ ఎందుకు ఉండదు అని. ఈ పాప ఒకటే కాదు, ఇండియాలో చాలా మంది చిల్డ్రన్ ఇలా డిసీజెస్ తో సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ లెవెల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి, రేర్ డిసీజ్ ఫండ్ ఉండాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ సిస్టమ్ నుంచి ఉండాలి. మీరందరూ ఈ మెసేజ్ ని షేర్ చేస్తే సీఎం గారి వరకు, డిప్యూటీ సీఎం గారి వరకు రీచ్ అవ్వచ్చు. మనం పాలిటిక్స్ కాదు, హ్యుమానిటీ గురించి మాట్లాడుకుందాం. ఇంకో మెయిన్ పాయింట్, మన సెలబ్రిటీస్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని. మన సెలబ్రిటీస్, మన హీరోస్, మన స్టార్స్ సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి కార్ గిఫ్ట్, వాచ్ గిఫ్ట్, లగ్జరీ ఐటమ్స్, సెలబ్రేషన్స్, పార్టీస్ అని చేసుకుంటారు. అది వాళ్ళ హార్డ్ వర్క్ కి రెస్పెక్ట్ అని చెప్తారు. కరెక్టే, అది తప్పు కాదు. కానీ ఒక చిన్న బేబీ లైఫ్ కోసం ఒక ట్వీట్ గానీ, ఒక పోస్ట్ గానీ, ఒక డొనేషన్ గానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేదే మన క్వశ్చన్. మన హీరోస్ కి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు. ఒక్క సింగిల్ పోస్ట్ తో లక్షల్లో పీపుల్ కి రీచ్ అవ్వచ్చు. ఇలా చేయడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అవ్వచ్చు. ఇది క్రిటిసిజం కాదు, ఇది రిక్వెస్ట్, ఇది పబ్లిక్ వాయిస్. మన స్టార్స్ చాలా మందికి ఇన్స్పిరేషన్. సో వాళ్ళు ఫార్వర్డ్ అయితే సొసైటీ చేంజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనందరం కలిసి వాయిస్ రైజ్ చేద్దాం. రెస్పెక్ట్ తో పాజిటివ్ గా సెలబ్రిటీస్ ని ట్యాగ్ చేయండి, గవర్నమెంట్ ని ట్యాగ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రేర్ డిసీజ్ చిల్డ్రన్ అని రిక్వెస్ట్ చేయండి. పునర్విక ఒక్కటే కాదు, ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది చిల్డ్రన్ సేవ్ అవ్వచ్చు. మన గోల్ ఒకటే, సిస్టమ్ క్రియేట్ అవ్వాలి, పాలసీ అనేది చేంజ్ అవ్వాలి, ఎమర్జెన్సీ సపోర్ట్ వెంటనే రావాలి. మీరు డొనేట్ చేయలేకపోయినా మీ ఒక్క షేర్, మీరు పెట్టే ఒక రీల్ గానీ, మీరు పెట్టే ఒక స్టోరీ గానీ, లేదా కామెంట్ అవ్వచ్చు, ట్యాగ్ అవ్వచ్చు. ఇవన్నీ చిన్న యాక్షన్స్ కాదు, ఇవన్నీ ఒక లైఫ్ ని సేవ్ చేయగలవు. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, షేర్ చేయండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. సీఎం గారి వరకు, డిప్యూటీ సీఎం గారి వరకు, వాళ్ళ వరకు ఈ వాయిస్ రీచ్ అవ్వాలి. మీ సపోర్ట్ తో చాలా మంది ఫ్యామిలీస్ కి హోప్ వస్తుంది. ఫ్రెండ్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్, వైరల్ ట్రెండ్స్ ఇవన్నీ టెంపరీ ఉంటాయి, కానీ మనం సేవ్ చేసిన ఒక లైఫ్ పర్మనెంట్ హ్యాపీనెస్. మన హ్యుమానిటీ టెస్ట్ ఇది. లెట్స్ ప్రూవ్ వీఆర్ హ్యూమన్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డ్రై ఇన్ఫో. మన సపోర్ట్ తో ఒక చిన్న లైఫ్ సేవ్ చేద్దాం. ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది పిల్లల్ని ప్రొటెక్ట్ చేద్దాం.